ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఇతర సాధనములతో పోల్చి చూడగా ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షమునకు సాధనము. వంట చేయుటకు నిప్పు వలె జ్ఞానము లేకుండా మోక్షము సిద్ధింపదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనము మాట్లాడుకుంటున్నామో అది జ్ఞానంతో మాట్లాడుకుంటున్నాము. వినేది కూడా జ్ఞానంతో, రాసేది, చదువుకునేది ఇవన్నీ కూడా జ్ఞానంతో చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము. ఏమిటి మనం జ్ఞానమేనా అని సంశయించవద్దు కూడా. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంకా జ్ఞానం కలగలేదు అన్న ఒక్క సందేహాన్ని విడిచిపెట్టి ధైర్యంతో కూడిన నిశ్చయాన్ని ఇచ్చే భగవాన్ చెప్పిన ఈ మాట ఇంకెవరు కానీ చెప్పగా వినలేదు, మనము కనలేదు. ఎందుకంటే నాకు జ్ఞానం కలగలేదు అనటమే జ్ఞానానికి అది పెద్ద అడ్డంకి అట. జ్ఞానంలో అంతరాలు కానీ, లేకపోతే హెచ్చుతగ్గులు కానీ, దాంట్లో సోపానాలు కానీ, స్థాయిలు కానీ, వైవిధ్యాలు కానీ అక్కడ లేవు. ఇవన్నీ ఎక్కడ అభ్యాసంలో, సాధనలో మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా మనకు ఒకరిని గొప్ప జ్ఞాని అని, లేకపోతే మరొకరిని పూర్ణ జ్ఞాని అని, ఇంకొకరిని కొద్దిపాటి జ్ఞాని అని, ఇవన్నీ కూడా అవాస్తవాలు, నిజము కానటువంటివి. నిష్కామ కర్మతో ఎవరు కర్మలు చేస్తారో వారు చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానమును పొందుతారు. అట్టి జ్ఞానాగ్నిచే వారు సమస్త కర్మలను అక్కడ దగ్ధమైపోతాయి. వారే జీవన్ముక్తులు. కర్మలు అనునవి పెద్ద దూది కుప్ప వంటివి. కోట్ల కొలది జన్మలందు చేయబడిన కర్మ అంతయు కూడా ఆత్మజ్ఞానమును ఒక్క నిప్పురవచే భస్మీభూతము చేస్తుంది. తత్వజ్ఞానం యొక్క సహాయం లేనిచో మనోనిగ్రహం సిద్ధించుట చాలా కష్టతరం. ఈ జగత్తు ఏంటి, విషయాలేంటివి, ఇవి విషయాలు శాశ్వతములా, శాశ్వతమగు పదార్థం ఏది అని విచారణచే మనస్సు విషయముల వైపు పరిగెత్తక, అంటే రాగద్వేషాల వైపు పరిగెత్తక, సంసారం వైపు పరిగెత్తక అది ఏం చేస్తుంది, మనస్సు అనేది ఆత్మవైపుకి పయనిస్తుంది. జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరాకాష్ట అయితే తక్కిన సాధనలు, కర్మాదులు వ్యర్థములు కావు. అవి ఏం చేస్తాయి, అవి జీవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానప్రాప్తికి దోహదాన్ని కలిగింప చేస్తుంది. కర్మ అంతయు జీవుని జ్ఞానం వద్దకు చేర్చి ఆ తదుపరి నది ఎలాగ సముద్రములందు లయిస్తుందో జ్ఞానమందు అక్కడ లయించిపోతుంది. కాబట్టి ప్రతివారు జ్ఞానమును పొందుటయందు లక్ష్యము కలిగి సత్ప్రాప్తికై కర్మాదులను సహాయంగా తీసుకునేవలను. ఏ సాధన అయినను, ఏ మార్గమైనను, ఏ సంప్రదాయమైనను చివరికి జ్ఞానోదయము వైపే చరమస్థితిగా ఉంటుంది. ఏదో ఒక సమయమున ప్రతివారు కూడా అట్టి జ్ఞానమును పొందే మోక్షము పొందవలసి ఉంటుంది. కర్మ అనేది జీవుని జ్ఞానసౌధం వరకు తీసుకుని పోయి అక్కడ వదిలిపెడుతుంది అన్నమాట. ఆ తర్వాత జ్ఞానమే మోక్ష స్థానమునకు చేరుస్తుంది. దీనిని బట్టి జ్ఞానం అన్నది అకస్మాత్తుగా లభించు వస్తువు కాదనియు, అక్కడ మనము పరమార్థ కర్మలు చేయుచు ఉండటం వలన అక్కడ మనకి ఈ జీవుడికి అనేది చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి సత్కర్మలు జీవుడికి మోక్షప్రాప్తికి చాలా అత్యవసరము. నిరంతరము తన పైన, అంటే నిరంతరము ఆ జీవుడు దైవచింతన లేకపోతే సత్కారణముచే, భగవత్ ఆరాధనచే భగవంతుడు చేసినప్పుడు అక్కడ భగవంతుడు కరుణించి జీవునికి జ్ఞానంను ప్రసాదిస్తాడు. అనుగ్రహం లేనిచో సాధకుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అందుకే ఇక్కడ గురుసేవ, దైవసేవ చాలా అవసరము. మాయను దాటవలనంటే మాయను జయించిన
గురువుల యొక్క, మహనీయుల యొక్క అండదండలు మనకు చాలా అవసరము. జ్ఞానమును పొందుట వలన అంతటి వరకు ఉన్న అజ్ఞానము అక్కడ నశించిపోతుంది. సమస్త ప్రాణికోట్లను తన యందును, భగవంతుని యందును అతను చూడగలుగుతాడు. మహాపాపాత్ముడైనను జ్ఞానముచే పాపరహితుడై అక్కడ వాడు తరించిపోతాడు. దుఃఖరాహిత్యము అనేది జన్మరాహిత్యముచే కలుగును. జన్మరాహిత్యము కర్మరాహిత్యం వలన కలుగును. కర్మరాహిత్యము జ్ఞానప్రాప్తి వలన కలుగును. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఆత్మానాత్మ విచారణచే దృశ్యమును మిథ్యముగా భావించి అక్కడ దృక్కు రూపంగా ఆత్మగా ఉండటము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడతాం అందరూ. రవి, ఇతర సాధనములతో పోల్చి చూడగా ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షమునకు సాధనము. వంట చేయుటకు నిప్పువలే జ్ఞానము లేకుండా మోక్షము సిద్ధింపదు అంటున్నారు ఇక్కడ. వంట చేయుటకు నిప్పువలే అన్నారు అంటే ఇతర సాధనములతో పోల్చి చూడగా ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షమునకు సాధనము. వంట చేయడానికి నిప్పైతే కావాలి మనందరికీ. అది ద్వైతంలో మనము చెప్పుకుంటే మనకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. అంటే ఏదన్నా మనకి వంట చేయాలన్నా నిప్పు ఉండాలి. నిప్పు లేకపోతే మనం వంట చేయలేము కాబట్టి, అట్లాగే మోక్షము కావాలంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం మాత్రమే సాధనము అంటున్నారు. నిప్పు ఎట్టయితే వంటకి నిప్పు ఎట్టాగే సాధనమేమో మోక్షములకు సాధనము ఆత్మజ్ఞానము అంటున్నారు ఇక్కడ. కానీ నిజానికి మనకి ద్వైతంలో అది అయితే వంటకి నిప్పుకి ఆ మధ్య అనుసంధానం ఉంది. నిప్పు అనేది ఒక సాధనము. ఆ సాధనము ద్వారా మనం వంట చేసుకొని మనం భుజిస్తాం. కానీ అలా కుదరదు ఇక్కడ. అంటే ఆత్మజ్ఞానముకి మోక్షమునికి సాధనము ఆత్మజ్ఞానము అనేది అసలు అలా లేదు. అంటే ఎందుకంటే భగవానే చెప్తారు కదా, ఇప్పుడు మోక్షము కావాలి. ఇప్పుడు పైగా ఏమంటారు, ఇతర సాధనముల కంటే, అంటే ఇతర సాధనములతో పోల్చి చూడగా. ఇప్పుడు ఇతర సాధనములు ఏంటి మనకు తెలిసి ఆ ధ్యాన మార్గం కానీ పారాయణ చేయొచ్చు. ఒక అంటే సాధన అంటే మనం జల్లగా అంటుంటాం, నీ సాధన ఎంతవరకు వచ్చింది, నీ ఉపాసన ఎంతవరకు వచ్చింది, అంటే నీ సాధన ఎంతవరకు వచ్చింది అంటుంటాం. అంటే ఇక్కడ ఆ సాధన అనేది ఒకడు ఉండాలి, సాధించేవాడు ఒకడు ఉండాలి. కాబట్టి అంటే ఇక్కడ మళ్ళీ సాధన దేని కొరకు చేస్తున్నాడు వాడు, అసలు మోక్షము కొరక? అంటే ఇక్కడ ఇతర సాధనములు ఏమున్నాయి? ఉపాసన కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ధ్యాన మార్గం కావచ్చు, లేకపోతే క్రియాయోగం కావచ్చు. ఇవన్నీ సాధనములే. ఇవన్నీ ఈ సాధనములు దేని కొరకు అంటే మోక్షము కొరక? మోక్షము కొరకైతే అవి సాధనములు కావు. ఎందుకంటే సాధన చేస్తే అది సాధించేదా కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము అనేది అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. కొత్తగా నువ్వు సాధించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నీ సాధనములతో పోల్చి చూడగా మోక్షమునకు ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షముకు సాధనం అంటున్నారు. కానీ అసలు ఇక్కడ మోక్షము కోరేది ఎవరు? ముముక్షువులు కోరుతారు. ఎవరు వాళ్ళకు కోరిక ఉంటుంది మోక్షం పొందాలనే వాడు ముముక్షు అంటారు వాడిని. ఆ ముముక్షువులు మోక్షమును కోరతారు, కోరటంలో తప్పు లేదు. కానీ మోక్షము కోరాడు అంటే వాడికి ఏం లేదు, అసలు ఏమి ఉంది? వాడికి ఏం లేదు, మోక్షము లేనట్టే కదా. మోక్షము కోరేవాడికి మోక్షము లేనట్టే కదా. అంటే ఏంటి, వాడికి ముక్తి లభించలేదు ఇంకా. మరి వాడికి ఏమున్నది అంటే వాడు బంధంలో ఉన్నాడు. బంధంలో ఉన్నవాడే కదా మోక్షం కోరుకునేది. బంధంలో లేని వాడికి మోక్షం ఏముంటుంది కదా. ఇప్పుడు ఆ మోక్షము కోరేవాడికి ఏమి లేదు, వాడికి మోక్షము లేదు కాబట్టి వాడు మోక్షాన్ని కోరుతున్నాడు. వాడికి మరి వాడిలో ఏముంది అంటే బంధంలో ఉన్నాడు.
దానిలో ఉన్నాడు కాబట్టి దాని నుంచి విడబడి విడపడాలని. విముక్తి కోరటానికి వాడు ముక్తి కానీ మోక్షం కానీ కోరుకుంటున్నాడు. మరి వాడు బంధంలో ఆ, ఉన్నవాడు వాడు మాత్రమే మోక్షాన్ని కోరుకుంటున్నాడు. కానీ అంటే నేనంటే ఒక వ్యక్తినని, నేనంటే పరిమితమైన వాడినని, నేను ఒక దేహానికి మాత్రమే పరిమితమైన వాడిని, నేను ఇంద్రియాలకు మాత్రమే పరిమితమైన వాడిని, లేకపోతే నేను ఈ ప్రపంచానికి పరిమితమైన వాడిని, ఈ రాగద్వేషాలకి పరిమితమైన వాడిని, ఈ సుఖదుఖాలకి పరిమితమైన వాడిని, ఇలా నేను ఈ ఈ ఈ భార్య పిల్లలు ఈ సంసారపు గొడవలతో ఈ సుఖదుఖాలతో ఆవిడ అనుభవించి 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 వాడికి ఒక అంటే వీటి నుంచి ఈ యొక్క రాగద్వేషాల నుంచి ఈ యొక్క మనస్సులో కదలికే ఈ వాడి మనస్సులో కలిగే ఈ గొడవల నుంచి వాడు విముక్తి కోరాలని అనుకుంటున్నాడు. వీడికి ఇవన్నీ పోయి నాకు మోక్షం కావాలి అని అనుకుంటున్నాడు. మరి నిజానికి భగవాన్ ఏం చెప్తారు? అసలు మోక్షం అనేది ఆ అసలు మోక్షం అనేది ఎక్కడో ఉందని, ఇక ముందు ఎప్పుడో పొందవచ్చని అనేకులు అనుకుంటుంటారు. అది పొరపాటు. మోక్షం అంటే నీలోనే ఉన్నదాన్ని తెలుసుకోవటం. నిజానికి అంటే మోక్షం అని భగవాన్ చెప్తారు. నీకేదో బంధం ఉందని, ఆ బంధం నుంచి నీవు విడబడి మోక్షం కావాలని కోరుకుంటున్నావు, ముక్తి కావాలని అనుకుంటున్నావు. అలాంటిది ఏమీ లేదు. పైగా అదేదో కైలాసం నుంచో లేకపోతే వైకుంఠం నుంచో లేకపోతే భవిష్యత్తులో వస్తుందని అనుకుంటున్నావు. అది పొరపాటు. అలాంటిది ఏమీ లేదు. నీవు అసలు నీకు ఆల్రెడీ నువ్వు మోక్షాన్ని పొందే ఉన్నావు. నీవు ఆల్రెడీ మోక్షాన్ని పొందే ఉన్నావు. కాబట్టి అది ఎక్కడో భవిష్యత్తులో ఇక ముందు ఎప్పుడో పొందవచ్చు అని అది అనుకుంటున్నావు. అది పొరపాటు. అది నీ భావన అంటున్నారు. అది భగవాన్ అదే అంతా నీ భావన. నాకు మోక్షం కావాలి, నాకేదో భవిష్యత్తులో ఒకటి వస్తుంది అని అనుకుంటున్నావు. ఒకవేళ అంటే నీకు మోక్షం వచ్చేది అనుకుంటే గనక అంటే ఇప్పుడు లేనట్టే కదా. ఇప్పుడు లేదు, భవిష్యత్తులో వస్తుంది. అంటే ఇప్పుడు లేదు, భవిష్యత్తులో వచ్చేది మళ్ళీ పోతుంది కదా. ఇప్పుడు అంటే ఏంటి, కాలాలకి సంబంధించింది అది. ఇప్పుడు లేదు, భవిష్యత్తులో వస్తుంది. మళ్ళీ వచ్చింది మళ్ళీ ఎప్పుడో భవిష్యత్తులో పోవచ్చు. కాబట్టి అంటే అది నువ్వు ఒక అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావు. వచ్చిపోయేది అది నువ్వు ఒక అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావు. అది నీకు ఎలా మోక్షాన్ని ఇస్తుంది? ఇప్పుడు ఒకసారి వచ్చి మరోసారి పోయేది నీకు ముక్తిని ప్రసాదిస్తుంది? నిన్ను ఎలా బంధం నుంచి విడపడుతుంది? నీకు ఎలా మోక్షాన్ని ఇస్తుంది? అది అశాశ్వతము. నువ్వు ఏదైనా ఒక శాశ్వతమైన వస్తువు ఏదో ఉంటే అది నీకు అది నీకు ఆ బంధం నుంచి విముక్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. కానీ నిజానికి ఆ అశాశ్వతమైన వస్తువు నీకు మోక్షాన్ని ఎలా ఇస్తుంది? కాబట్టి ఇప్పుడు లేక భవిష్యత్తులో వచ్చేది అది నీకు మోక్షాన్ని ఇవ్వదు. అంటే నువ్వు బంధంలో ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి, నీవు దాని నుంచి విడపడాలనుకుంటున్నావు కాబట్టి మోక్షము కోరుకుంటున్నావు. పైగా ఇక్కడ ఇతర సాధనలతో పోల్చి చూడగా ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షమునకు సాధనమని చెప్పుతున్నా ద్వైతంలో నిజానికి అలా ఉండదు. ఎందుకంటే అసలు ఇప్పుడు ఎవడు కోరుకుంటున్నాడు? బంధంలో ఉన్నవాడే కోరుకుంటున్నాడు. ఎవడు ఆ బంధంలో ఉన్నవాడంటే వాడికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సుతో వాడి లోపల ఉన్న గొడవల నుంచి వాడు బయటపడాలనుకుంటున్నాడు. అది వాడికి సంబంధించింది, ఆ వ్యక్తిత్వానికి సంబంధించింది, కానీ ఆత్మకు సంబంధించింది కాదు కదా. అసలు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు కదా. మరి వాడికి ఎలా ఆత్మజ్ఞానం ఎలా మోక్షాన్ని వాడికి ప్రసాదిస్తుంది? కాబట్టి అసలు అంటే ఇదంతా ఆ భావన. అంటే నాకు ఈ ఆత్మజ్ఞానం మాత్రమే నాకు మోక్షాన్ని ఇస్తుంది అనేది, అది ఆత్మజ్ఞానం మాత్రమే నాకు సాధనము అంటున్నారు. అసలు ఆత్మజ్ఞానమన్నా, ఆత్మన్నా, దైవమన్నా, భగవంతుడన్నా అంతా ఒకటే. అంటే మనకి ఏంటి అసలు ఆత్మన్నా జ్ఞానమన్నా అంతా ఒకటే. ఆత్మజ్ఞానం అన్నా అంతా ఒకటే. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఎరుక లేక ఉనికితో కూడి స్వయం ప్రకాశమైన జ్ఞానము ఏదైతే ఉందో, అంటే అది ఎరుక లేక ఉనికి, ఆలోచనలు లేక అన్యత్వం లేక స్వయం ప్రకాశమైన వృత్తి చేత నేనున్నాను, అహం దానిలో జ్ఞానము అదే ఆత్మ. కాబట్టి ఇక్కడ ఆత్మ హలో కట్ అయిందా నాది ఏమన్నా వాయిస్? కొంచెం హలో వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది రవి.
ఇందాక బానే ఉందా? కొంచెం వాయిస్ కట్ అయింది, అంటే నెట్ ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఉమ్, అనిపిస్తుందా? ఇప్పుడు ఓకే. వినబడుతుంది. అంటే అదే, అంటే ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉండి ఆ జ్ఞాన వృత్తి చేత అంటారు భగవాన్. అంటే ఆత్మ కూడా ఒక వృత్తి ఉంది. ఈ మనస్సుకి ఎట్టయితే వృత్తులు ఉన్నాయో, మనస్సుకి వృత్తులు ఏంటి? ఆలోచనలు లేదా సంకల్పాలు. అది తెలుసుకుంటుంది. అంటే అన్ని విషయాలు ఆ వృత్తుల ద్వారా, అది ఆలోచనల ద్వారా ఆ విషయాల్ని సేకరించి అన్నిటినీ తెలుసుకుంటుంది. అది రిజిస్టర్ చేసుకుంటుంది మనస్సు. అంటే ఈ మనస్సు కూడా జ్ఞానమే. ఇది కూడా జ్ఞానజాతే. ఈ మనస్సు కూడా పరిమితమైన జ్ఞానమే. ఆత్మ పరిపూర్ణమైన జ్ఞానము, ఇది పరిమితమైన జ్ఞానము, రెండు జ్ఞానజాతే. కాబట్టి ఇది కూడా తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుంది? తను అంటే ఒక వ్యక్తినని, నాకు ఇతరులు ఉన్నారని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక విషయాల్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఆ సుఖ దుఃఖాన్ని తెలుసుకుంటుంది, రాగద్వేషాన్ని తెలుసుకుంటుంది. ఆ మనస్సు ఆ యొక్క అనుభవాల్ని సేకరిస్తూ అది మాత్రమే సత్యం అనుకుంటూ ఆ పరిమితంగా, అంటే తను ఒక పరిమితుడని, తను ఒక వ్యక్తినని, ఆ వ్యక్తికి తను ఒక శరీరానికి మాత్రమే పరిమితుడని, కాబట్టి ఆ పరిమితం దాన్ని వాడికి వాడే పరిమితం చేసుకొని, ఆ పరిమితంతో ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తో ఆ ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. కానీ అది వాడికి వృత్తులు ఉన్నాయి కాబట్టి ఆ మనస్సుకి అది తెలుసుకుంటుంది. కానీ ఈ ఆత్మ కూడా, గురువు గారు చెప్తున్నట్టు ఆత్మ కూడా జ్ఞాన వృత్తి ఉంది. అంటే అదేంటి? అది తను తాను తెలుసుకుంటుంది, ఇంకేమీ తెలుసుకోదు అక్కడ. అంటే నేనున్నాను అని తను తాను తెలుసుకుంటుంది. అదే నేను ఉండటము అనేది భగవంతుని యొక్క స్థితి. అదే కాదు, భగవాన్ చెప్తారు, నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము, ఆ ఉండటము అనేది భగవంతుని యొక్క స్థితి. కాబట్టి నేను ఉన్నాను అనేదే నేను తన్ను తాను ఎప్పుడు తెలుసుకుంటూ రమిస్తూ అది ఉండటము. అది దేని వల్ల ఉండుతుందంటే, అది జ్ఞాన వృత్తి ఉండటం వల్ల అది తన్ను తాను తెలుసుకుంటూ రమిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ కూడా వృత్తి ఉంది. ఆ జ్ఞానము, అది ఆత్మకి ఉండే జ్ఞానం ఏంటంటే తను తాను తెలుసుకుంటాం. కానీ వీడికి ఉండే జ్ఞానం ఏమిటంటే అన్నిటినీ తెలుసుకుంటాం. ఆత్మని తప్ప మిగతా అన్నిటినీ తెలుసుకుంటాడు. కాబట్టి ఇక్కడ అంటే ఆత్మ జ్ఞానం ఆత్మన్న ఒకటే. కాబట్టి అంటే ఇక్కడ ఇతర సాధనములతో పోల్చి చూడగా ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షములకు సాధనము అంటున్నారు. కాబట్టి అంటే అలా ద్వైతంలో చెప్తున్నా కూడా ఆత్మన్నా జ్ఞానమన్నా అంతా ఒక్కటే. కాబట్టి ఎవరైతే ఆత్మలో సంసిద్ధుడు అవుతాడో ఇక వాడికి బంధ ఉండదు, మోక్షము ఉండదు, ఏమీ ఉండదు వాడికి. ఎందుకంటే దాని నుంచి విడబడ్డాడు కాబట్టి. అంటే ఆ బంధాల నుంచి, నేనంటే ఒక వ్యక్తిని, నేనంటే శరీరానికి సంబంధించిన వాడిని, నేనంటే పరిమితమైన వాడిని అన్న భావన నుంచి వాడు విడబడ్డాడు. కాబట్టి ఎవరైతే ఆత్మలో సంసిద్ధుడైన వాడో అటువంటి వాడిని మనం జ్ఞాని అంటున్నాము. సో అటువంటి ఆత్మలో సంసిద్ధుడు అయిన వాడికి ఇక మోక్షంతో సంబంధం లేదు, బంధంతో సంబంధం లేదు. అంటే ఎవడైతే నేను పరిమితమైన వాడిని అనుకుంటున్నాడో, నేను మోక్షం పొందలేదో, నాకు బంధం ఉంది అని అనుకునే వాడికి మోక్షం కావాలి కదా. అంటే బంధంలో ఉన్న వాడికి దాని నుంచి విడపడాలని వాడు కోరుకుంటున్నాడు. వాడు అనుకుంటున్నాడు మోక్షం కావాలి అని. కాబట్టి వాడికి సాధనములేంటి? ఆత్మజ్ఞానము సాధనమైనా వీడు అందుకోలేడు ఆత్మజ్ఞానాన్ని. ఆత్మజ్ఞానం సాధనమే, కాకపోతే వీడు పరిమితమైన వాడు ఒక అపరిమితమైన జ్ఞానాన్ని, ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాడు? ఒక పనిముట్టు ఒక యజమాని ఎలా కనుక్కుంటుంది? కాబట్టి ఒక ఉనికి లేనిది ఒక వ్యక్తిత్వము ఊహించుకుంటుంది, నాకు వ్యక్తిత్వం ఉన్నది అని కల్పించుకుంటుంది. ఒక కల్పించుకునేది ఒక పర్మనెంట్ వస్తువు, ఇది ఒక టెంపరరీ, తాత్కాలికం. ఈ టెంపరరీ మరి తాత్కాలికమైన ఈ యొక్క జీవుడు ఒక పర్మనెంట్ వస్తువుని ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు కదా. కాబట్టి ఆత్మజ్ఞానము సాధనము కరెక్టే. ఆత్మజ్ఞానం ఎప్పుడు సాధనము? ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమైన జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు, తన స్వరూపాన్ని ప్రకటించుకున్నప్పుడు అప్పుడు ఈ జీవభావన పోతుంది, ఈ బంధం నుంచి వాడు విడబడతాడు. అప్పుడు అంటే అది ఒక సాధనము లాగా మనకి ద్వైతంలో చెప్తారు, కానీ నిజంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు వీడు నిజంగా సాధన చేశాడు అనుకోండి, వీడు ఆత్మజ్ఞానము అనే ఒక కాంక్షతో వీడు సాధన చేస్తే నిజంగా ఆత్మలో సంస్థితుడు అవుతాడా?
చేయలేడు కదా, చేయలేడు. కావలేడు కదా. ఎందుకంటే ఉమ్, వీడు ఆత్మని ఎప్పుడు ఆత్మని తెలుసుకోలేడు. ఎప్పుడు ఈ మనస్సుతో ఏ ప్రయత్నము చేసినా వీడు ఆత్మని తెలుసుకోలేడు. అవును. ఎందుకంటే ఇక్కడ మనస్సు పనిచేస్తుంది. ఉమ్, ఉమ్, కాబట్టి వీడి ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ, లేకపోతే శరీరంతో కానీ, పంచేంద్రియాలతో కానీ, ఈ పంచభూతాలతో కానీ, ఇక ఏ ఏ ఇతర వస్తువులతో కానీ, ఏ సాధనలతో కానీ, నీ మనస్సులో సంబంధించిన గొడవలతో కానీ అది ఆత్మని తెలుసుకోలేదు. అసలు దీనికి అవును. దానికి ఎటువంటి ఇసుమంత సంబంధం కూడా లేదు. ఉమ్, ఉమ్, ఆత్మకిను ఇటు పక్క ద్వైతానికి ఎటువంటి సంబంధము లేదు, రాకపోకలు లేవు. కాబట్టి ఆత్మ అసలు జీవుణ్ణి గుర్తించదు. మరి అలాంటప్పుడు వీడు ఎంత సాధన చేస్తే ఆత్మని తెలుసుకుంటాడు అనేది మరి అంటే ఈ ఆత్మ ఇతర సాధనములతో పోల్చి చూడగా ఆత్మ జ్ఞానం మాత్రమే మోక్షము సాధనం అని చెప్పినా, కాబట్టి ఇక్కడ మోక్షము నమోకు చేసేది వీడే, మనసుతోనే చెయ్యాలి వీడు మోక్షం కావాలి అనేది. అంటే ఇక్కడ ఇతర మార్గాల కన్నా అంటే ఇప్పుడు కర్మ మార్గం కానీ ధ్యాన మార్గం కానీ ఏ మార్గంలో చూసినా కూడా చివరికి నేనెవరనే క్వశ్చన్ మిగులుతుంది భగవాన్ అంటారు. అందుకే ఇక్కడ ఈ మార్గంలో ఏమంటారంటే మొదటి క్వశ్చన్ చివరి క్వశ్చన్ నేనెవరికే వదిలేశారు, ఫస్ట్ లోనే అహంకారమే లేదనేసారు. అదే నేను అవును. అనుకుంటున్నాను రవి, అంతే కదా. అంటే భగవాను అంటే ఒకేసారి ఫస్ట్ లోనే అంటే అహంకారమే లేదని వదిలేశారు కదా, ఫస్ట్ చెప్పేశారు. అవును. ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ మొదట్లోనే చెప్పేశారు అనమాట. అదే మిగతా మార్గాలు అయితేనాక మనకి లాస్ట్ చేసి చేసి లాస్ట్ కి నేనెవరు అని అక్కడ క్వశ్చన్ మిగిలిపోతుంది అని అవును. భగవాన్ అవును. అంటారు. అది నేను అనుకుంటున్నాను. అవును. అంటే ఈ అంటే స్టేజ్ అదే అంటే శ్రీనివాసరావు ఇక్కడ గారు అదే మీరు ఇతర చెప్పచ్చు. సాధనలతో పోల్చి చూడగా మీరు చెప్పిన ఆత్మజ్ఞానం కొంచెం మార్గం. యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక మాట మిస్ అయ్యారు. చెప్పండి. అహంకారం ఆది నుంచి తృణీకరించబడింది. ఆది నుంచి అనేది అంతే, అది వస్తే సరిపోయింది. అంతే, యువర్ రైట్ ఆన్ ది ట్రాక్. అదే 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 నేను ఒక మాట యాడ్ ఆది చేశాను. నుంచి, మొదటి నుంచే లేదు, మొదటి నుంచే నుంచే లేదు. లేదు. అది మధ్యలో వచ్చింది కాదు. అహంకారం మొదటి నుంచే మొదటి లేదు. నుంచి లేదు కాబట్టి చివర్లో పోవటం కాదు, ఇతర చివర్లో పోవటం మార్గాల కాదు, మధ్యలో పోవటం కాదు, అదే అదే అసలు మొదటి నుంచే లేదు. సృష్టి పుట్టిందా, పుట్టిపోయిందా, లేకపోయిందా, పుట్టినా లేదు బొమ్మన్నారు అదేగా చెప్పేది ఆయన. ఉండిపోయిందా, అసలే లేదంటే అసలే లేదన్నారు. అదే అదే ఈ అహంకారం కూడా అట్లాంటిదే. అంటే మిగతా మార్గాలలో అదేదో దొంగ పోలీస్ వేషం వేసుకొని దొంగని ప్రయత్నం చేసుకున్నట్లు నటిస్తూ నటిస్తూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానంలో మొదటి నుంచి ఆది నుంచి తృణీకరించబడిందని మన గురువు గారు చెప్తుంటారు. కాబట్టి అక్కడ సాధన లేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంకా అది అనుగ్రహం ద్వారా మనము అది మోక్షం రావాల్సిందే తప్ప ఇక్కడ ఎటువంటిది లేదని అనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ రిపీటెడ్ గా చెప్పే స్టేట్మెంట్లు అవే. ఆత్మ అన్యత్వాన్ని అంగీకరించదు, దానికి రెండోది లేదు, ఉన్నది అది మాత్రమే. ఇదన్నీ ఏమిటంటే మిథ్య, లేనిది ఉన్నట్టు కనిపిస్తోంది అంతే. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫర్మ్ గా అదే చెప్పుకోక అదే జీర్ణం అయిపోవాలి. అదే అదే అది మా మనసుకి హత్తుకొని పోయేటట్లు అంతే. చెప్పండి రవి, కంటిన్యూషన్. అవునవును. అదే 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 అంటే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే భగవాను ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే అది అన్ని విచారణ మార్గంలోనే, అన్ని ఆత్మ విచార మార్గంలోనే అన్ని మార్గాలు కలిసి ఉన్నాయి అంటారు కదా. భక్తి జ్ఞాన అక్కడికే చివరికి తీసుకొస్తాయి అంటారు కదా. కాబట్టి ఇక్కడ నువ్వు భక్తి మార్గంలో మనం అన్యంగా భగవంతుడు ఉన్నాడని పూజిస్తాము. చివరికి ఆ భగవంతుడికి భక్తుడికి భేదం లేకుండా వాడు ఆ శరణాగతి భావంతోనే అది ఎండ్ అవ్వాలి. నీకు నాకు భేదం లేని స్థితిలో రావాలి. చివరికి ఆత్మ విచారంలో కూడా తాడు పాము విషయంలో కూడా గురువు గారు అదే చెప్పాడు. పాముకు తెలియదుగా తాడు యొక్క ఇది అని. ఆ విధంగా దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి అది దానంతట అదే అనుగ్రహం ద్వారా ప్రకాశించబడాలి తప్ప లేని పాముని తాడు గుర్తించదు, లేని పాముని తాడు గుర్తించదు. అదే అదే కరెక్ట్. అదే మీరు చెప్పింది కూడా కరెక్టే. లేని పాముని త్రాడు గుర్తించినట్టు వీడు సాధనం అనేది, ఆత్మజ్ఞానం అనేది సాధనము అనేది ఆత్మలో సంస్థితుడు అయిన వాడు చెప్తాడు.
ఆత్మలో సంస్థుడైన వాడు ఆత్మజ్ఞానం వల్లనే నీవు ఆ బంధం నుంచి విడపడతావు అని చెప్పగలడు. చెప్పగలుగుతాడు. కానీ వీడు ఆత్మజ్ఞానము సాధనములుగా చేసుకొని మోక్షము కావాలి అనుకుంటే కుదరదు కదా అది. అవునవును ఇవి ఎవరు చేసేది? మళ్ళీ బంధంలో ఉన్నవాడే కదా చేసేది. చేసేది. అవును బంధంలో ఉన్నవాడే మోక్షాన్ని కోరుకుంటున్నాడు. వాడు ఆత్మజ్ఞానం అన్న సాధనముతో, ఇప్పుడు నేను ఉపాసన స్మరణము అన్న ఒక సాధన పట్టుకున్నాను, ఉపాసన అనే ఒక సాధనం పట్టుకున్నాను. ఇప్పుడు అలాగే నేను మోక్షము కావాలి అన్న సాధనము దేన్ని పట్టుకుంటున్నాను? ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటున్నాను. ఆత్మజ్ఞానం అనేది ఒక సాధనం అంటున్నారు, కానీ మనం ఆత్మజ్ఞానం సాధనముగా చేసుకోలేము. అదే ఎండ్ కదా. అవును అంటే వీడు అదే అదే end. అంటే ఉన్నదే అది కాబట్టి, ఉన్నదే ఆత్మజ్ఞానం కాబట్టి. సో ఆత్మజ్ఞానం అనేది ఆత్మలో సంసిద్ధుడైన వాడు మన దగ్ధబీజ మనస్సుతో చెప్పగలడు బయటకు వచ్చి, అసలు ఈ ఆత్మజ్ఞానము అంటే ఈ జ్ఞానము వల్లనే నీవు ఈ బంధంలోంచి, అది అనుగ్రహం చేత తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నీవు ఈ జీవభావంలోంచి బయటపడగలగలవు, ఈ పరిమితమైన భావంలోంచి బయటపడగలవు, ఈ యొక్క బంధంలోంచి బయటపడగలవు. అదే ముక్తి, అదే మోక్షము, అదే ముక్త స్థితి. అది ఇప్పుడు ఉన్నది, కొత్తగా నాకు పొందింది ఏం లేదు. అది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఈ భవిష్యత్తులోనూ ఉంటుంది. అంటే ఆది నుంచి అదే ఉన్నది కాబట్టి అదే ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే మోక్ష స్థితి అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ అంటే అది వంట చేయటకు నిప్పు వలె ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షముకు సాధనం అని ఆత్మలో సంసిద్ధుడైన వాడు చెప్తున్నాడు ఇక్కడ. భగవాన్ కూడా ఇప్పుడు ఆత్మలో సంసిద్ధుడు అయ్యాడు కాబట్టి చెప్పాడు కాడు, ఒక వ్యక్తి భావంతో చెప్పింది కాదు కదా ఈ స్టేట్మెంట్. ఒక వ్యక్తి భావంతో చెప్పినప్పుడు ఎలా చెప్తావు? ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఆత్మజ్ఞానం నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటే అది ఎలా ప్రసాదిస్తుంది? మోక్షము ఆల్రెడీ అది నీవు అదే ఉన్నావు అని చెప్తున్నారు కదా భగవాన్. గురువు గారు చెప్పినా, భగవాన్ చెప్పినా, నీవు అదే ఉన్నావు, నీకు దానికి భేదం లేదు, నీవు పరిమితుడు అని. భగవాన్ ఏమంటున్నారు? నీవు పరిమితుడు అని భావిస్తున్నావు, నీవు అపరిమితుడివి, నీవు జ్ఞానానివి, నువ్వు ఆత్మవి. నీవు ఈ భావాన్ని విడిచిపెట్టు. నేను దేహము అన్న భావాన్ని విడిచిపెట్టు, నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. కాబట్టి ఆ నేను పక్కన మనకి ఏంటంటే ఇప్పుడు ఫలానా వ్యక్తిని, ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, ఆ పరిమితత్వానికి విడిపడడానికే ముక్తి అని కోరుకోవడం జరుగుతుందేమో అక్కడ. ఆ పరిమితత్వం అది ఆ పరిమితత్వా నుంచి విడిపడటమే వాడు ముక్తి అని కోరుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ ముక్తుడై ఉన్నాడు అన్నది గోచరించదు. ముక్తుడై ఉన్నాడు, నీవు ఆల్రెడీ అదే ఉన్నావు, తత్వమసి అదే ఉన్నావు అన్నది గోచరించదు. కేవలం నేను అనే అన్యంగా భావిస్తున్నాను కాబట్టి నాకు దాని నుంచి విడిపడడం అనే దానికే సాధన అవసరం, ఇతర సాధనాలు. అవునవును, వీడు అనుకుంటున్నాడు ఆత్మలో సంస్థితమైన వాడు అనుకోవట్లేదు. ఇటు పక్క ద్వైతంలో వీడు అనుకుంటున్నాడు నాకు ముక్తి కావాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే వీడు ఇండివిజువల్ పరిమితమైన దాని నుంచి బయటపడాలి అని. నాకేదో సాధన అవసరమే కాబట్టి వాడికి సాధన అవసరమే. ఈ మనం చెప్పుకున్నట్టుగా గురుగారు అన్నట్టు ఈ మాయలో ఆ అంశాలు తోడయ్యేటియే, కానీ దానికి సరి అనేది కాదు అని అక్కడ. మాయా నేనుకు ఆ సాధనలు పరిమితం అవుతాయి ఏదన్నా ఉంటాయి మాయా సాధన. ఇదంతా ఈ మాయా నేను చేసే సాధనంతా ఈ మాయా నేనేగా చేయాల్సింది, ఈ మనస్సే కదా. మళ్ళీ ఎంత చేసినా ఇదే మనస్సు. అంటే భగవాన్ కూడా చెప్తారు కదా, ఇప్పుడు నువ్వు అంటే నువ్వు అదే ఉన్నా కూడా నువ్వేదో కొత్తగా గ్రహించాలని సాధన చేయడానికి మొదలు పెడతావు. ఆ సాధన నిన్ను ఎట్లా తీసుకెళ్తాయి అంటారు. నువ్వు అది తీసుకెళ్ళలేవు, నువ్వేదో కొత్తది ఏదో రావాలి అనుకోవటానికి నువ్వు సాధన మొదలు పెడతావు. ఈ సాధన నిన్నేమి ఒడ్డు చేర్చదు, కాకపోతే నిన్ను అంటే ఒక నిశ్చల స్థితి వరకు తీసుకెళ్ళగలుగుతాయి. గురువు గారు చెప్పిన ప్రకారము మనకి భగవాన్ చెప్తున్నా కూడా నేను ఈ సాధనలన్నీ మనకి ఇప్పుడు ఉపాసన మార్గాలైనా లేకపోతే ధ్యాన మార్గమైనా భక్తి మార్గమైనా ఇవన్నీ నిన్ను ఆ నిశ్చల స్థితికి, అంటే కొంతమేర ఆలోచన లేని స్థితికి అలవాటు చేసుకుంటానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆ ప్రయత్నము నువ్వు అందుకోలేదు అని చెప్తారు భగవాన్. నీ ప్రయత్నం అంతవరకే, నీ ప్రయత్నము అది అందుకోలేదు, నీ ప్రయత్నంతో దాన్ని అందుకోలేవు అంటారు. నీ ప్రయత్నం ఇంతవరకే, నీ ప్రయత్నంతో దాన్ని అందుకోలేవు. అది అనుగ్రహం చేత తనకు తానుగా ప్రకటింపబడినప్పుడు అప్పుడు ఇక నీ మనస్సు అని ఈ మనస్సు ఉండదు కాబట్టి, ఈ జీవ భావన ఉండదు కాబట్టి ఈ పరిమితంలోంచి బయటపడతాడు. అంటే అప్పటిదాకా ఉంది అనుకుంటాడు, మోక్షం కావాలి అనుకుంటాడు. ఎప్పుడైతే వీడు ఆ శరణాగతి భావంతో సాధన చేసి భగవాన్ చెప్తాడు కదా, అది ఎప్పుడైతే విచారం చేసినప్పుడు మన
ఆ లోపల ఉన్న అహంకారము తలకిందులుగా పడిపోయి అనుగ్రహం చేత ఉమ్, ఆ వ్యక్తం అవుతుందని చెప్తారు కదా ఉమ్, భగవాన్. ఉమ్, అలాగే వీడు ఆ భావనతో, శరణాగతి భావంతో, లేకపోతే నేనెవరున్న విచారంతో, లేకపోతే మరి ఏ ఇతర సాధన మార్గములతో వాడు కొంతమేర ఆ నిశ్చల స్థితికి వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి ఆ ప్రయత్నం అందుకోలేదు కాబట్టి అక్కడ ఆ అనుగ్రహం చేత ఆ అది తనకు తానుగా వ్యక్తమైనప్పుడు వ్యక్తమవుతుంది. అప్పుడు బయటకు వచ్చి చెప్తాడు, అసలు ఉమ్, ఉన్నదే మోక్షం, అసలు మోక్షం అనేది లేదు, ఉమ్, ఉమ్, బంధము లేదు, అసలు ఉమ్, పరిమితమైన వాడు అడుగు లేడు, అసలు ఉమ్, అహంకారం అసలు పుట్టనే లేదు, ఆ ఉమ్, ఉన్నదే మోక్ష స్థితి, ఉన్నదే ముక్త స్థితి, అసలు సాధన కూడా లేదు, అసలు సాధించాల్సింది కూడా లేదు, ఇక్కడ ఆల్రెడీ సిద్ధించి ఉన్నది, అవునండి. ఇది కొత్తగా తెలుసుకునేది కాదు అని చెప్తారు బయటకు వచ్చి ఉమ్, ఆ దగ్ధబీజ మనస్సుతో. అవునవును. అవును. అందుకనే కదా భగవాన్ మనకి అదే ఆ నది దాటుతారు కదా 10 మంది, ఉమ్, 10 అది మంది చెప్పారు. నది దాటుతూ ఆ కథ చెప్తారు కదా. ఉమ్, దశముడు కథ. ఒకడు దశముడి కథ. ఆ దశముడి కథ, దశముడి కథ. చివరికి దశముడి కథలో ఆ నది దాటుతూ 9 మంది లెక్క పెట్టుకుంటారు, వాడిని లెక్క పెట్టుకోరు. అవును. ఆ 9 మంది అలా ఎవరికి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు, మళ్ళీ అందరిని లెక్క పెడతారుగా, ఎవరికి వాళ్ళకి తను లెక్క పెట్టుకోవడానికి 9 మందే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఉమ్, వాడెవడో మూర్ఖుడు ఒకడు ఏడుస్తాడు, ఆ నదిలో మునిగిపోయాడేమో 10వ వాడు అని వాడు ఏడుస్తుంటాడు. వాడిని చూసి మిగతా మూర్ఖులు వాడు ఏడుస్తారు, ఉమ్, అయ్యో నిజంగా వాడు నదిలో మునిగిపోయాడని. ఉన్న ఉమ్, 9 మంది ఒకడు తప్పిపోయాడు అనుకుంటారు. ఉమ్, ఇంతలో ఆ బాటసారి ఎవరో వచ్చి చూసి ఆ వీళ్ళ బాధ అర్థం చేసుకొని చెప్తాడు కదా, ఉమ్, ఉమ్, ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్కడికి వేస్తూ ఉంటే 1, 2, 3 అంటారు. ఉమ్, ఆ, ఉమ్, అలా 10 అనంగానే అమ్మయ్య 10 మంది ఉన్నాం అనుకుంటారు. ఉమ్, అంటే ఈ కథలో భగవాన్ చెప్తారు కదా, అంటే నిజంగా వీడు తప్పిపోయాడా, ఒకవేళ తప్పిపోయిన వాడు ఒకవేళ వస్తే వీళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా, ఆ, ఆ కొత్తగా ఏదైనా గ్రహించారా, కొత్తగా ఎవడన్నా ఆ, వచ్చాడా 10వ వాడు ఉమ్, అని ఉమ్, అంటారు. కాబట్టి ఇక్కడ నువ్వు కూడా నీ కథ, నీ విషయం కూడా అంతే, వాళ్ళలాగా వాళ్ళ దుఃఖానికి కారణమైనట్టు వాడు తప్పిపోయాడు అనుకుంటానికి కారణము అది వాళ్ళ అజ్ఞానము. ఉమ్, వాళ్ళ ఉమ్, అజ్ఞానం వల్ల వాడు తప్పిపోయాడు అనుకొని వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఉమ్, నిజంగా 10వ కొత్తగా వాడు ఏమీ కొత్తగా కొత్తగా రాలా. వచ్చింది లేదు, పోయింది లేదు అని ఉద్దేశం. ఆ కొత్తగా వచ్చింది లేదు, ఒకవేళ 10వ వాడు వచ్చిన తర్వాత వాడేమైనా కొత్తగా గ్రహించాడా, గ్రహించింది కూడా ఏం లేదు కదా. ఉమ్, ఆ ఉన్నది ఉన్నట్టే ఉన్నారు. కానీ ఇక్కడ నువ్వు వాళ్ళ దుఃఖానికి కారణం వాళ్ళ అజ్ఞానము, అలాగే నీ విషయము కూడా ఇంతే, నీ ఉమ్, దుఃఖానికి కారణం నీ అజ్ఞానము. ఉమ్, నువ్వు పరిమితమైన అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు అసలు నువ్వు దేహానికి పరిమితం అనుకుంటున్నావు, ఆ భావన విడిచిపెట్టు, నువ్వు ఉమ్, అపరిమితుడివి అని చెప్తారు కదా. అవును. కాబట్టి ఉమ్, అంటే వీడు అపరిమితుడే, వీడు ఆ పరిమితుడిని వీడే విధించుకుంటున్నాడు, ఆ వ్యక్తిత్వము అవును. వీడే కల్పించుకుంటున్నాడు. ఇదంతా కల్పితము అంటారు కదా కల్పితం. భగవాన్. అది ఇదంతా మాయా, కల్పితం నీ అన్నా మనస్సు కూడా, కల్పించింది. అవును అన్నా కూడా అది అది ఆత్మ సాక్షాత్కారం అయింత వరకు ఈ కల్పితం ఉండనే ఉంటుంది అంటారు కదా గురుగారు. ఆ ఆ దుఃఖంలోంచి వీడు ఆ, ఖచ్చితంగా ఎంత మనం విచారణ ఎంత చేసినా, విచారం ఎంత చేసినా మనం అది ఉన్నా సరే, ఈ అనుభవం, ఈ పరిమితమైన అనుభవం మనకి అది నిజమే అనిపిస్తుంది. ఆ అవును, దుఃఖంలోంచి మనం బయటపడలేము. పడలేము. ఉంటూనే నేను పుట్టలేదు, నాకు సావు పుట్టుకలు లేవంటే ఎట్లా ఒప్పుకుంటాము. నేను పుట్టలేదు అని గ్రహించు అంటారు గురువు గారు. ఇది ఎలా తెలుస్తుంది, ఆత్మలో సంసిద్ధమైన వాడికి సంక్షిప్తంగా తెలుస్తుంది తెలుస్తుంది. నాకు ఆత్మకి సావు పుట్టకలు లేను అని. కానీ ఇటుపక్క వీడు ద్వైతంలో నేను పుట్టాననే అనుకుంటాడు, బర్త్డే అవును. జరుపుకుంటాడు, ఉమ్. డెత్ డే జరుపుకుంటాడు. ఎందుకంటే సావు పుట్టుకలు జరుపుకుంటారు ఉదయం కదా. లేచినప్పటి నుంచి ఈ శరీరాన్ని చూస్తూ, దానికి శరీరానికి పోషణ ఇస్తూ, దానికి సింగారిస్తూ, దానికి అన్ని చేసుకుంటూ పోతున్నాడు, దానికి బంధాలను పెంచుకుంటూ పోతున్నాడు, అన్ని చేస్తున్నాడు. అలాంటిది రోజు రోజు అది పెరిగిపోయేదే కానీ వచ్చేది తగ్గేది కాదు దానికి. అలాంటప్పుడు దాన్ని ఎప్పుడైతేనాక ఆత్మలో సంసిద్ధుడైనప్పుడే అది తెలియబడుతుందే కానీ ఇది బంధం లేదు, ఇవి లేవని అని చెప్పేసి తెలియబడుతుందే కానీ అంతవరకు ఇవి ఉండనే ఉంటాయి. కానీ ఒక అవునవును. సాక్షిగా శరీరం పుట్టుక చూసే, తన పుట్టుక అనుకుంటున్నాడు, ఆ, సాక్షిగా చూసే శరీరం ఒక, పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు, అవును శరీరం చావు తన చావు అనుకుంటున్నాడు. అవును అవునండి, అవునండి. అది రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటారు అదే కదా. అవును. కానీ ఒకటి ఏమంటే అప్పటిదాకా దీనివల్ల ఒక సాక్షిగా చూసే ఇది పడుతూ ఉంటుంది మనకి, కొంతవరకు చూడవచ్చు మనం సాక్షి భావనతో. అది జ్ఞానాన్ని విడిచి అజ్ఞానం లేదు, ఉమ్, ఉమ్, అలాగే ఆత్మను విడిచి మాయ లేదు, ఉమ్, దానితోనే ఉంటుంది. అవును. ఉమ్, ఉమ్, విడిగా మనది లేదు. అంటే బంగారాన్ని విడిచి ఆభరణం ఎట్లా లేదో, ఉమ్, ఉమ్, ఉమ్. బంగారాన్ని విడిచి ఆభరణం లేదు ఆభరణం కదా. లేదు. అవునండి, అవునండి.
ఎప్పుడు కలిసే ఉన్నాయి. ఎప్పుడు ఇన్ ది కలిసే ఉన్నాయి, సేమ్ రెండు వే కలిసే ఉన్నాయి. అవును, జ్ఞానాన్ని విడిచి అజ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. అవునవును. అందులోనే ఉంది. కానీ అదే మనకి మనకి కనపడని పోర్షన్ అజ్ఞానం ఉంటున్నాం, అజ్ఞానం. కనపడని పోర్షన్ అజ్ఞానం ఉంటున్నాం. అవునవును, దట్ పోర్షన్ విచ్ ఈస్ నాట్ నోటీస్డ్ టిల్ సచ్ టైం. కరెక్ట్. అప్పటి వరకు మనకే అందన్నది కనిపించింది. ఆ అవునండి. పక్క పేజీలో ఉంది, అది మనం అప్పటిదాకా చూడలేదు, మనకు కావాల్సిన ఆన్సర్ అక్కడ దొరికింది, అది అవును, అక్కడే ఉంది అవును, అంతే. అప్పటిదాకా అక్కడే ఉంటుంది. మనకి చూడలేదు కాబట్టి దాని అజ్ఞానం ఉంటుంది, అంతే. తెలియలేదు కాబట్టి. అవునవును, తెలిసిన దాన్ని జ్ఞానం ఉంటున్నాం. సో అవును. ఈ జ్ఞానంలో పోర్షన్ అజ్ఞానం కూడా, అవునండి, అవును, దాన్ని విడిచి ఇది లేదు. అవునవును, అవును. ఉమ్. చెప్పుకోవటానికి మనం వెలుగు చీకటులు అట్లా చెప్తాము, ఉమ్. వెంటనే సైమల్టేనియస్ గా వస్తుంది, ఇన్స్టంటేనియస్ గా స్విచ్ అవును, వేయగానే పటాపంచలైపోతుంది అదంతా. అట్లాగే ఇది కూడా అవునవును. ఉమ్. ఎక్కువ శ్రమ తీసుకోదు, టైం పట్టదు. ఉమ్. ఉమ్. అప్పటి వరకు కనిపిస్తున్నవన్నీ కనిపించకుండా పోతాయి. అంటే ఉమ్. సృష్టి అన్నది జీరో అయిపోతుంది. తను మాత్రమే కనపడతాడు, తను మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. ఉమ్. అన్ని అంటే ఒక్కసారి ప్రాక్టికల్ కొట్టుకుపోతే గా అంటూ ఉంటారు కదా, సేమ్. శ్రీనివాసరావు గారు, అంటే మనం ఈ శ్రవణ మనన వాటి ద్వారా కొంత మన అనుభవంలోకి తెచ్చుకునే విషయం ఏమిటంటే, నిరంతరము ఈ మన యొక్క ఈ ఏకధాటి ఈ సాధన, అంటే ఒక విధమైన సాధనే అనుకుందాం మనది. ఇలా సాయంత్రం ఒక సమావేశము, సత్సంగం, ఈ దీంట్లో ఈ 30-40 శ్రవణ నిమిషాలు మననం వచ్చి ద్వారా కూర్చుంటే దానికి వేరే ఏమి కొంతవరకైనా చేయక్కర్లేదు, విషయం ఇదే యొక్క చరణం. అదే అదే ఈ విషయం వేరే మీద ఏమి చేయక్కర్లేదు, ఇదే శ్రవణం, ఇదే ఒక మననం, ఇదే నిధిధ్యాసం. 100% ఇది తెలిసిన వారికి తెలియని వారికి 100% అయితే మనకు ఒక 70% 80% లో ఉండి ఉంటామనే ఒక నమ్మకము, ఒక స్థితి అవును, అయితే ఉంటుందండి. అవునవును. అది అంటే దాని ఎఫెక్టివ్ దాని మన మీద ప్రభావం. అంత మాత్రం వరకు అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ ఒక 2 నిమిషాల్లో మర్చిపోతాం, ఎందుకంటే మనం అదే లేం కాబట్టి. డెఫినెట్ గా దాని భావం ఉంటుంది. కాకపోతే గురువు గారు ప్రతి కొటేషన్ వెనక మౌనమే శరణ్యం అనే దాన్ని కొంచెం అంతే. సాధన మనం పటిష్టం చేసినట్టయితే, మనం అబ్జర్వ్ చేసినట్టుగా ఉండి ఆ స్థితిలో ఉండగలిగే స్థితి వస్తుంది కొంచెం కొంచెంగా. ఎందుకంటే మౌనం శాంతం వహించి చూసినప్పుడు కాస్త ఆ బలం చేకూరినట్టుగా అనిపిస్తుందండి. అది అంతవరకు మనం గ్రహించేసిన విషయం. అవును, ఎందుకంటే ఆ విషయాన్ని కొంచెం ఆలోచించకుండా మౌనంగా ఉంటే అది ఉత్తగా వస్తుంది, వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంది అవును, అవునవును, విషయం. అవునవును. కొద్దిసేపటికి భగవాన్ శాంతం చేసిన ప్రామిస్ లో ఒకటి ఉంది. ఆయన ఏమంటారంటే, ఒకసారి నా దగ్గరికి వచ్చేంత వరకే వాడికి జన్మలు కర్మలు, ఒకసారి వచ్చాడా ఇంకంతే, ఫినిష్. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసుకుంటాడు అంతవరకు, ఇంకా తర్వాత ఏం లేదు. బ్యాలెన్స్ పూర్తి చేసుకోవటమే, ఇంకా మళ్ళీ తర్వాత ఇంకోసారి మళ్ళా రావటం, అవునవును. మిగతా బ్యాలెన్స్ లేదు. అప్పటితో క్లోజ్ అకౌంట్. నా నోటిలో అది ఒక నిజంగా ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అండి బాబు, మామూలు హామీ నోటిలో కాదు అది. పులి నోటిలో మాంసం ముద్ద పడితే అది బయటికి ఒక అలా ఎగ్జాంపుల్. వెళ్ళదు. ఇది కూడా ఇది కూడా గురువు అనుగ్రహం లభిస్తే గురువు అనుగ్రహం నుంచి తప్పించుకోలేడు ఎవరు. అవును. గురువు అనుగ్రహం అత్యంత బలీయమైంది. ఆ నోటిలో పిల్లవాడు పడేవరకే కూడా అదే మనం అడుగుతాడుగా, మమ్మల్ని జీవహింస చేయొద్దని చెప్తున్నావు, దోమల్ని ఈగలను కూడా చంపుతుంటే కేకలేస్తాడు. నాకు పాఠాలు చెప్తున్నావు, నువ్వు చేసింది ఏమిటి, పులి మీద కూర్చున్నావు అంటే, అవును నేను పులి దాని మీద కూర్చున్నా అంటాడు. అక్కడ ఏమిటి, పులి అహంకారం అనే పులిని చంపి కూర్చున్నాడు ఆయన. అవునవును. అవును అది సార్. మామూలు పులి కాదు, అహంకారం అనే పులిని చంపి అహంకారాన్ని కూర్చున్నాడు. పుల్లింది. అవునవును. అవునవును. అదే పిల్లాడు అంటాడు కదా, నేను ఈగను చంపితే నువ్వు పులిని చంపి కూర్చున్నా అంటే, అవును నిజమే కదా అవును, అంటాడు. భలే నిజమే కదా బాగుంది. అని ఇలా చెమక్కలు అంటే భలే ఉంటాయి. చమత్కారంగా చెప్తూ ఉంటారు అసలు భగవాన్. అవన్నీ అంటే చక్కని పిల్లలతో భలే సమాధానం చెప్పిస్తాడు ఇట్లాంటివి. భలే చెప్పిస్తారు. ఆ మెసేజ్లన్నీ. అలానే ఒక చోట ఆయన సాంబార్లో కలుపుతూ ఏదో వేస్తుంటే అదేదో వేడి వేడిది వచ్చి ఆయన వేలి మీద పడుతుంది. పడంగానే ఒక బొబ్బు వచ్చింది. వేలికి కొత్త ఉంగరం వచ్చిందే కొత్త. అన్నారు. అవునవును. అంటే ఈ వేలికి కొత్త ఉంగరం వచ్చిందే అనేవాళ్ళు. ఆయన అంటే చాలా ఆ పాఠాలు విషయాన్ని కూడా వంటింట్లోనే ఆయనకి చెప్పారండి. ఉంగరంతో ఆడవాళ్ళందరికీ వంట సమానం చేసేటప్పుడు అన్నమాట. కూర్చుని అక్కడ చాలా ఎక్కువ. తెలుగు మాత్రం తాలింపు ఎక్కువ గింజలు పోపు వేస్తుంటే అది కాస్త చిట్టపట్లు ఆడుతూ ఉంటుంది, కాసేపు దాన్ని అనగనివ్వండి అంటాడు. అంటే అహంకారాన్ని అహంకారం అనగనివ్వండి అని నేను అంటారు. నాదని అరుస్తూ ఉంటాడు, ఆవేశపడుతుంటాడు, అవును, ఎంత వాడిని ఇంత వాడిని. అవి అవునవును. ఆ తాలింపు గింజలు అంటాడు, చిట్టపట్లు తగ్గుతాయి, కాసేపు ఆగి అప్పుడు ఈ ముక్కలు వేయాలి అందులో అని చెప్తాడు వాళ్ళ పాఠం. అవును. మహా ఎటువంటి వాడు పుట్టదండి మళ్ళీ. పుట్టరు. ఎందుకంటే ఆమె సూర్యనాగమ్మ లేఖలు కూడా చాలా ఉంటాయి. మొత్తం భగవాన్ మొత్తం బుక్ రాసింది. కేవలం ఆవిడ వల్లే ఇంత ఇంత ప్రచారంలోకి వచ్చింది. ప్రచారంలోకి ఆవిడని వచ్చింది. ఒక పనిముట్టుగా వాడుకున్నాడు మహానుభావుడు ఆయన. అవును సార్. అవును. ఆయనేమో ఆయన నాలుకను పనిముట్టుగా వాడుకున్నాడు.
మళ్ళీ ఈవిడ్ని ఒక పనిముట్టుగా వాడుకొని మనందరికీ తరింపజేశారు. ఆవిడ చదువుకున్న చదువు 2వ క్లాసో 3వ క్లాసో ఎంత గొప్ప విషయాలు సేకరించి పెట్టిందో మన కోసం. ఆయన ఆయన ఉన్నప్పుడు ఉన్న నడయాడిన వాళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులే ఆయన దగ్గర ఉండి. ఇప్పుడు అట్లా అంటే రామాయణంలో రాముల వారితో పాటు వచ్చినట్టు వానర సైన్యంతో కూడా రకరకాల దేవతా శక్తులు వాళ్ళు ఈ రూపంలో వచ్చి ఆయన సహాయపడ్డారు అని చెప్తారు. ఇది సేమ్ వే ఈయనతో పాటు వచ్చిన పరివారం వాళ్ళంతా పైనుంచే దిగొచ్చారు ఈయనతో పాటు వాళ్ళు కూడా. అది ఎవరన్నా కానివచ్చు. ఆయన పేరేంటి ఇంకొతను ఉంటాడు తాపి మేస్త్రి. మురుగునారు అంటున్నారా మీరు? కాదు, తాపి మేస్త్రి పనివాడు. అతను కూడా ఈయనతో సమానంగా పనిచేస్తుంటాడు, ఈయనతో సమానంగా బోధలు చేస్తుంటాడు. వచ్చిన వాళ్ళకి ఫేస్బుక్ లో కూడా వస్తుంటాయండి ఆయన పేజీలు. మర్చిపోయానప్పుడే. కొంతకాలంకి అతను 10 సంవత్సరాలు ఈయన 10 సంవత్సరాలు పోతాడనగా ఆయన పంపించేస్తాడు ఆశ్రమం నుంచి. నువ్వు ఇక్కడ ఉంటే పైకి రావు, నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు అవును సార్. అతని పేరు వెరీ ఫెమిలియర్. ఈయనకి అటాచ్ అయ్యే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ పని. ఈయన లేకుండా ఉండదు అది. అతను మామూలు తాపి పనులు అవి చేసి అతను అక్కడ పేరు మంచి పేరు, ఆయన గుర్తు రావట్లేదు ఆయన పేరు. బుక్ కూడా ఉంది అతని పేరుతో. ఆయన పేరుతో బుక్ కూడా ఉంది. అతనికి అర్థమైంది, మనకెందుకు అర్థం అవ్వట్లేదు అని పుస్తకం ఉంది దాని టైటిల్. చిన్న బుక్ ఉంది అది ఆయన పేరు. కానీ ఇంకోసారి గుర్తొచ్చినప్పుడు సత్పురుషుల దగ్గర ఇప్పుడు ఆయన రోజు ఒక 40 నిమిషాలు ప్రవచనం చెప్పింది లేదు, ఏం లేదండి. అట్రాక్షన్ పథకాలు పెట్టింది లేదు. అక్కడికి వస్తే వాళ్ళ యొక్క మనసులు శాంతనం చెందడమే వాళ్ళకి కోరిక లేదు, వేరే ఇంకొక విషయము లేదు. ఆ శాంతన లభించడం అనేది మహాపురుషుల యొక్క ఇది అన్నమాట. అందులో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రమణ మహర్షి నుంచి ఏది వెలువడినా కూడా అండి, అక్కడ కూర్చున్న నలుగురిలోని లోపల సందేహాలు అడగకుండానే వాటికి తగ్గట్టుగా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాక్కులు ఇవన్నీ కూడా ఆ పరిష్కారం అక్కడికక్కడికి జరిగిందే. ఆ సత్సాంగత్యంలో మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనకు కూడా అనుభవం జరుగుతూ ఉంటుంది. మన గురువు గారి దగ్గర ఏదైనా మనకు సందేహం ఉండి లోపల అడగాలనుకున్నా మధ్యలో అది ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుంది మనకి. మనం అందుకే గురువు గారిని అన్ని ప్రశ్నలు అడగం. అది కాసేపు నిలబడితే అది మనకు వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది, ఆ సమాధానం మనకు దొరుకుతుంది అనమాట. అది ఒకటే మనం నిస్సంగత్య. అది మనం కూడా అదే ఉంది. అంటే ఎవరు క్వశ్చన్ వేసినా డౌట్ వేసినా కానీ అది అందరికి అది ఆన్సర్ దొరికిపోతుంది, అప్లికేబుల్ అవుతుంది. దాని గురించి సందర్భం జరుగుతుందంటే అందరికీ స్వాంతరం జరుగుతుంది, మనసు అది అట్లా కష్టపడుతుంది. సత్పురుషుల యొక్క ఇది ఇంకా బాగుంది. అప్పుడే 6-8 అయిపోయింది రవికుమార్ గారు. అంటే మనం కూడా అదృష్టవంతులమే. రమణ మహర్షి లేకపోయినా, అయ్యయ్యో రమణ మహర్షి లేకపోయినా మళ్ళీ అనకండి గురుగారు, అంటే రమణ మహర్షి ఆధ్వర్యంలోనే ఉన్నాం. రమణ మహర్షి నడయాడినప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం కూడా అదృష్టవంతులే. మనకి గురువు గారు లాంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా స్పీచ్ అనేది సత్యము. భగవాన్ ఏ విధంగా ఒకటే కదా, దేహం వేరే కానీ శరీరాలు వేరే కానీ ఆ గురువు ఈ గురువు అంతా ఒకటే. అంతా ఒకటే, గురువు అనేది అంతా ఒకటే. అదే ఆత్మజ్ఞులు అంతా ఒకటే కదండి. మనం కూడా ఒకటే. వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు వేరని ఎట్లా అనుకుంటాం? దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుందండి, ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేదం విభాగించారటంతే. 3 ఒకటే, ఆత్మ, గురువు, ఈశ్వరుడు. దానికి గొప్ప నిదర్శనం ఏంటంటే, మీరు ఒక 10 మందిని క్యాన్వాస్ చేసి తీసుకొచ్చి గురువు గారి దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళు ఉండరు.